పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనము. జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. దేవునికి స్తోత్రము. జయం కోసం చెప్పబోతున్నాం. జయం అనేది అందరికీ ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా మనము జయం పొందాలి, అవును కదా? ఎక్కడికి వెళ్ళినా మనము జయం పొందాలి. జయము అనే పదాన్ని ఇప్పుడు ఉపయోగిస్తారు. యుద్ధానికి వెళ్ళకముందు వాడే పదమే జయము. యుద్ధం అయిన తర్వాత కాదండి, పొందుకున్న తర్వాత విజయం, పొందకముందు జయము. ఈ జయం కోసం చూద్దాం. ఈ జయంలో ఎంతమంది మోసపోతున్నారు? 1 రాజులు 22:22. అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన, నీవు అతన్ని ప్రేరేపించి జయము నొందుదువు, పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం. ఈ జయం అనేది గెలుస్తామా లేదా అనేది తర్వాత. జయము జయము అని ప్రకటన చేయడం జరుగుతుంది. జయం అనే పదం వాడినప్పుడు అది ఏమవ్వాలండి? విజయంగా మారాలి తప్ప అపజయంగా మారకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. జయం అనే పదం అంటే నేను అందుకునే వాడుతుంటాను కదా, జీసస్ నెవర్ ఫెయిల్డ్. జీసస్ నెవర్ ఫెయిల్డ్. యేసుప్రభు ఎప్పుడు ఓడిపోలేదు, ఎక్కడా ఓడిపోలేదు, ఎప్పుడు ఓడిపోలేదు, ఏ సందర్భంలో కూడా ఓడిపోలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం గమనించవలసిన విషయం, ఇక్కడ జయం అనే పదం వాడుతున్నారంటే ఆ యుద్ధానికి వెళ్తున్న రాజు ఏమవ్వాలండి? విజయంతో తిరిగి రావాలి. ఆ విజయాన్ని కోరుకుంటున్న రాజు ఎవరైనా అహాబుని అనేక మంది ప్రవక్తలు కూడా పొగుడుతున్నారు. నువ్వు రాజా, నువ్వు బయలుదేరి యుద్ధం చేయి, నువ్వు విజయం పొందుతావు అని కూడా పొగుడుతున్నారు. అయితే ఇక్కడ ఒక దురాత్మ, అబద్ధములాడు దురాత్మ అంట. అంటే సాతాను, శత్రువైన సాతాను, నరులను మోసగిచ్చే సాతాను, నరులను మోసపుచ్చే సాతాను వచ్చి ఏం చేస్తుందంట? నీకు విజయం కలుగును, నీకు విజయం కలుగుతుంది, నువ్వు విజయం పొందుతావు అనే రాజును ప్రేరేపిస్తుందంట. అహాబు ఆ యుద్ధంలో గెలిచాడా ఓడిపోయాడా అని అంటే ఆయన ఓడిపోయాడు, చనిపోయాడు, మరణమైపోయాడు. అక్కడ ఆయన మోసపోవడానికి గల కారణం ఏంటి? ఈ లోకం ఎలా ఉందండి? ఏం పర్లేదు, నువ్వు మొదలుపెట్టు. ప్రతిదీ కూడా ఏ పనైనా సరే అది మంచా చెడా, చేయొచ్చా చేయకూడదా, ఇలాగ ఆలోచన అయితే మనము చేయమండి ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే జయం అనేది క్రైస్తవుడికి చాలా అవసరం. ఈ రాజు ఎక్కడ మోసపోయాడండి? మాటల్లో మోసపోయాడు. ఇప్పుడు ఎక్కువగా బయట ఎక్కడ మోసపోతున్నామండి? ఎలా మోసపోతున్నామండి? ఆ సాతాను శత్రువు ఎలా మోసం చేసిందండి? నువ్వు జయం పొందుతావని చెప్పేసి అతన్ని మాటల చేత ఉప్పొంగించేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున ప్రతి ఒక్కరు దేనికి పడిపోతున్నారండి? మాటలకు పడిపోతున్నారు. పొగిడే వాళ్ళ దగ్గర ఉండాలి మనం. మనల్ని పొగడపోతే మనం వాళ్ళ దగ్గర ఉండం, పొగడపోతే వాళ్ళతో స్నేహం చేయము, పొగడపోతే అక్కడ మనం ఉండం. పొగడాలి, మాటలతో పడేస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కడ పడిపోతున్నాం అని అంటే ఈ రోజున మనము చూడవలసిన ఆ విజయం దగ్గరికి మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నామంటే మాటలతో పడిపోతున్నాం, మనం పొగడతలతో పడిపోతున్నాం. మనం ఈ రాజు దేంతో పడిపోయాడండి? పొగడతలు ఇష్టం అతనికంట. ఎవరికే? నీకు ఏది ఇష్టమో అందులోంచి పడిపోతాం. బాగా గుర్తుపెట్టుకోవాలి. నరుడు ఏదైతే బాగా ఇష్టపడతాడో దాంట్లోనే పడిపోతుంటాడు, ఏదైతే ఇష్టపడతాడో దాంట్లోనే నష్టపోతూ ఉంటాడు. ఏదైతే ఎక్కువ ఆశపడతామో అందులోనే నష్టపోతామంట, అందులోనే పడిపోతామంట. అందులో ఎందుకు పడిపోతున్నాం అంటే మనకి ఏదైతే అవసరమో, ఏదైతే కావాలని ఎక్కువ కోరుకుంటాం, నీకేంట్లే నువ్వు పొందేస్తావు, నువ్వు అనుకున్నావంటే సాధించేస్తావు. ఎలాగా? నువ్వు అనుకున్నావంటే సాధించేస్తావు. అవన్నీ ఏంటండి? అయ్యి పొగడతలతో పడిపోతున్నారు. నువ్వు చేయగలుగుతావు, నువ్వు ఇవ్వగలుగుతావు, నీ వల్ల అవుతుందని వచ్చానక్క, నువ్వు ఏదైనా చేయగలుగుతావు, నువ్వు తారుమారు చేయగలుగుతావు అక్కని, కానీ ఎక్కడ దిక్కున సంతకం పెట్టద్దు. ఉబ్బిపోతారు వీళ్ళు. ఉబ్బిపోయి లచ్చలు ఇప్పించేస్తూ ఉంటారు పొగడతలో. ఆ పొగడతలకి ఏమవుతుందండి? మనం విజయం వైపు వెళ్ళవలసిన వారు ఆ జయము అనేది చూడకుండానే మనం ఏమవుతున్నాం? పడిపోతున్నాం ప్రేమైన వల్ల. ఇది లోకంలో జరుగుతున్న పరిణామం, అవునా కాదండి? అవునన్నవారు దేవునికి స్తోత్రం గట్టిగా చెప్తాం. పొగడతలకు పడిపోతున్నారు ఈరోజు, కాదండి? పొగడతలే మాటలతో మెలేసేస్తున్నారు మనల్ని. బాగా గ్రహించాలి. మాటలతో మెలేసి మనల్ని ఏం చేస్తున్నారండి? బాధల్లోకి నెట్టేస్తున్నారు, మనల్ని మోసపుస్తున్నారు. ఇలాగే మోసపోయాడు అహాబు. మీకు లోకం అంతా మాయ, ఒక మత్తు. మీకు అర్థమవుతుందండి? అది మనుషుల్ని ఏం చేస్తుందంట? పడగొట్టేస్తుంది ప్రియమైన వాళ్ళు. ఈ అహాబు ఓన్లీ మాటలకు పడిపోయాడు. పొగడతలకు పడిపోయిన రాజు ఎవరైనా ఉన్నారంటే నా అహాబు రాజు. అహాబు రాజు పొగడతలో పడిపోయిన రాజు. అయితే ప్రియమైన వాళ్ళు, మనము జయాన్ని పొందాలంటే మనం ఎలా ఉండాలి? ఆ జయం వైపు పరిగెట్టి క్రైస్తవుడు ఎలా ఉండాలో ఒకసారి చూద్దాం ప్రియమైన వాళ్ళు. 2 రాజులు 18:7 యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోట నెల్లా అతడు జయము పొందెను.
ఆయన పేరు హిజ్కియా. ఈయన గొప్పతనం కోసం ఒకసారి మనము పరిశీలించగలిగితే అశ్షూరు రాజుకి బలగం ఎక్కువండి, అతనికి బలం ఎక్కువ. అటువంటి ఆ బలం కలిగిన రాజు, ఆ రాజును కొట్టడానికి ఎవరు పూనుకున్నారండి? హిజ్కియా పూనుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హిజ్కియా పూనుకున్నాడు. హిజ్కియా పూనుకుని ఆ రాజుని అణిచివేశాడంట. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఈ జయం పొందడానికి అలా కారణం ఏంటి అని అంటే ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవాది దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవునికి స్తోత్రం అని చెప్పండి. దేవాది దేవుని దగ్గర నుంచి నీ శక్తి రావడానికి, నువ్వు జయం పొందడానికి, ఆ కార్యం జరగడానికి కారణము, ఈ కారణం మనం వెతుక్కోగలిగితే హిజ్కియా కోసం 6వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, అతడు యెహోవాతో హత్తుకొని అతను ఎప్పుడు కూడా ఎవరితో ఉండేవాడంట? యెహోవాతో హత్తుకుని ఉండేవాడంట. ఆయనను వెంబడించడానికి ఎప్పుడు కూడా వెనక తీయలేదంట. ఎందులోనూ కూడా వెనక తీయకుండా ఉన్నాడంట దేవుని విషయంలో. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఏ విషయంలో అయినా సరే ముందుండేవాడంటే ఆయన ప్రతి దాంట్లో కూడా దేవునితో నడుచుటకు కానీ, దేవుణ్ణి వెంబడించడానికి కానీ హిజ్కియా ఒక్క అడుగు కూడా వెనక్కి వెళ్ళేదంట. దేవునికి స్తోత్రం అని చెప్పండి. హిజ్కియా ఎటువంటి విజయాన్ని చూశాడండి? అశ్షూరు రాజు లాంటి రాజుని కూలగొట్టాడంటే అతనిలో ఉన్న గొప్ప బలం ఎటువంటిదండి అది? దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు జయం పొందాలన్నా, నువ్వు విజయాన్ని చూడాలన్నా, విజయ పతాకం ఎగరేయాలన్నా, దేవుడిచ్చి ఆనందం పొందాలన్నా మనం ఏం చేయాలండి? దేవుణ్ణి వెంబడించాలి ఫస్ట్. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునితో నడిచిన ఆళ్ళకి ఎక్కడికి వెళ్ళాడండి? కొనుపోబడ్డాడు. దేవుని చప్పలు కూడా దేవుని మేంపరచండి. దేవునితో నడవాలంట మనం. దేవుణ్ణి వెంబడించాలి. వెంబడించడం అంటే ఎలీషా ఎలాగ వెంబడించాడండి? ఎలీషాను సాతాను ఏం చేస్తుందండి? మోసపుస్తుంది. ఏమని మోసపుస్తుంది? నీ యొక్క గురువు గారు ఏలియా అహరోనుడు అవుతున్నాడంట, నీకు తెలుసా అని అస్తమాట అడుగుతున్నారంట. ఎలాగవుతాడంట అహరోనుడు? ఎప్పుడు అవుతాడంట అహరోనుడు? నీకేమైనా సూచనలు ఉన్నాయా? నీకేమైనా కారణాలు తెలుసా? డేట్ తెలుసా? రోజు తెలుసా? సమయం తెలుసా? గంటలు తెలుసా? నిమిషాలు తెలుసా? అని డిస్టర్బ్ చేస్తున్నారంట. మనం అయితే ఆ పొగడతలకు ఏమైపోతామండి? మనం అవును నాకు తెలియకుండా ఆయన అడిగేయడు, నాకు తెలియకుండానే ఏ నిర్ణయం తీసుకోడు, నాకు అన్నీ చెప్తూ ఉంటాడమ్మా, దేవుడితో మాట్లాడన్నీ చెప్తూ ఉంటాడు, మనకు గొప్ప. అవన్నీ ఈ ఎలీషా దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే ఎలీషా అనుకున్నాడు ఇవన్నీ ఏంటంటే పొగడతలు మాట్లాడుతున్నారు వీళ్ళు. వాళ్ళలోంచి ఏం చూశాడు ఎలీషా? మోసపుచ్చబోతున్న శత్రువైన సాతాన్ని వారిలో చూస్తున్నాడు ఎలీషా. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. శత్రువు మోసపుస్తున్నాడు, నన్ను డైవర్ట్ చేస్తున్నాడు, నా ఆలోచన నుంచి డైవర్ట్ చేస్తున్నాడు, నా ఉద్దేశాల నుంచి డైవర్ట్ చేస్తున్నాడు, నేను గ్రహించబోతున్న దాన్ని నా నుంచి తప్పించబోతున్నాడు. ఈ మోసపుస్తున్న ఈ సాతాను క్రియని తప్పించాలనుకున్నాడంట. వారిని పక్కకు లేకండి, మీరేం మాట్లాడొద్దు అంటున్నాడంట. మీరు ఇక్కడ ఏమి చెప్పొద్దు, నన్ను పొగడొద్దు, ఆ పొగడతలకు పడేవాడిని నేను కాదని చెప్తున్నాడంట ఎలీషా. దేవునికి స్తోత్రం అని చెప్పండి ప్రియమైన. ఆ ఏలియా ఎలాగ ఆహ్వానం అవుతున్నాడో అలా ఏకదృష్టితో చూస్తున్నాడంట, పరిశీలిస్తున్నాడంట, పరిశోధిస్తున్నాడంట. ఆయన ఆహ్వానుడు అయ్యే ముందు ఏం కావాలో అది పొందుకోవడానికి ఇతను ధ్యానంలోకి వెళ్ళిపోయాడంట. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఏలే కంటే 2 అంతల ఆశీర్వాదం పొందాడు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఈరోజు వాక్యం వింటున్న మనము సేవకుడి కంటే 2 అంతలు ఆశీర్వాదం పొందాలి ప్రియమైన. వింటున్నాం, మనము నేర్చుకోవాలి, బాగా ఫాలో అవ్వాలి, అనుసరించాలి, పరిశీలించాలి, పరిశోధించాలి. లేకపోతే మనం దేవునితో నడకపోతే మనం జయం పొందలేము. ఆ జయంలో ఉన్న విజయాన్ని చూడాలి. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఆ జయంలో ఉన్న విజయాన్ని చూడాలి. ఈ జయంలో ముందు నడిచేది ఏంటండి? పొగడత నడుస్తుంది. విజయానికి ముందు నడిచేది జయము, ఈ జయానికి ముందు నడిచేది పొగడత. చాలా డేంజరు. ఆ పొగడితే సాతానైన శత్రువుగా పోల్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. జయం పొందబోతున్న రాజుకి ముందేమో నడిచిందండి? సాతానైన శత్రువు నడిచింది. ఎలా నడిచిందండి? ఏ రూపంలో నడిచిందండి? పొగడతల రూపంలో నడిచింది. దేవునికి స్తోత్రం చెప్పండి. పొగడతల రూపంతో నడిచిన అహాబ్ ఏమయ్యాడండి? జయం పొందకుండా, విజయం వైపు చేరకుండా మరణం అయిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు? పొగడతల్లో పడిపోయాడు. జయానికి ముందు నడిచేది బాగా గమనించాలి. జయానికి ముందు నడిచేది ఏంటండి? పొగడత. చాలా డేంజరు. ఆ పొగడతను దాటుకోగలిగితే ఏం పొందుకుంటామండి? విజయం చూద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎరుకో గోడను దాటాలంటే ఏం చేశారండి వీళ్ళు? ఎరుకో గోడ అడ్డంగా ఉందంటండి. ఎరుకో గోడ ఎలాగుందండి? చాలా అడ్డంగా ఉందంటండి. ఎరుకో గోడ అవతల ఉందంటండి. ఏంటది? నిధి. ఏముందండి అది? నిధి ఉందంట. ఆశీర్వాదం అంతా అటు పక్క ఉందంట. ఎటు పక్క ఉందండి? ఆ ఎరుకో గోడ అవతల పక్కన ఉందంట. ఈ ఎరుకో గోడ ఎక్కి వెళ్ళిపోదామని అది చాలా ఎత్తుందంట. ఎక్కలేని పరిస్థితి ఉందంట. జయంలో ఉన్నారు వీళ్ళు. జయానికి ముందు నడుస్తుంది ఎరుకో గోడ. జయానికి ముందు ఏమో నడుస్తుందండి? ఎరుకో గోడ నడుస్తుంది. ఆ ఎరుకో గోడను కూల్చాలంటే ఏం చేయాలండి? ఎరుకో గోడను కూల్చాలంటే ఏం చేయాలండి? కానన్న దేశంలో పుట్టిన వాళ్ళని చాలా అదృష్టవంతులు అనాలా?
ఈ ప్రాంతం చాలా పెట్టు పుట్టింది, లేకపోతే ఇందులో ఉన్న ప్రజలందరూ గొప్పోళ్ళు అని పొగడతలోకి వెళ్ళాలా? యెహోషువతో చెప్పాడు దేవుడు, మీకంటే ముందు పొగడతలని ఇరుకోకుండా నడుస్తుంది, అది పెరిగి పెద్దదైపోద్ది. పెరిగి పెద్దదైపోయిన పొగడతలను మనం ఏం చేయలేము, కూల్చలేము. శత్రువైన సాతాను పొగడతలతో మనుషులను పడగొడుతుంది. ఈ లోకంలో పడిపోతున్నారు. అంచేత మీరు దేవుణ్ణి పొగడడం నేర్చుకోండి అన్నాడంట. దేవుడు చాపలు కూడా దీన్ని మేంపరచండి. ఇశ్రాయేలు ప్రజలకి దేవత దేవుడు నేర్పించింది ఏంటండి? జయానికి ముందు నడిచేది ఏంటండి? పొగడతలు. ఆ పొగడతలను పడగొట్టాలంటే ఏం చేయాలండి? దేవుని స్తుతించాలంట. జయం పొందబోతున్న ఇశ్రాయేలు రాజుకు స్తుతి నొందదగిన వాడని కదా రాయబడింది. ఏముందండి? ప్రభు పేరట వచ్చుచున్నావా ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక. జయం పొందే ముందు పొగడతలు వెళ్తాయంట. ఆ పొగడతలో ఎవరిని పొగడాలో తెలుస్తుంది. ఈరోజు మనుషులను పొగుడుకుంటున్నారు, మనుషులు ఘనతలు చెప్పుకుంటున్నారు, మనుషులే పొగుడుకుని శాతాన్ని పెంచుతున్నారు. శాతాన్ని ఏం చేస్తుందంట? ఎరుకో గోడలాగా ఎలా పెరిగిపోతున్నది? అడ్డంగాను అడ్డుగాను దొడ్డుగాను పెరిగిపోతుందంట. ఆ పొగడతలో ఎవరిని పొగడాలో ఇశ్రాయేలు ప్రజలు అక్కడ నేర్చుకున్నారు. ఈదుల్లోంచి జనంతా కలిసి ఎవరిని పొగుడుతున్నారండి? యేసయ్యను పొగుడుతున్నారు. ప్రభు పేరట వస్తున్న మా యేసయ్య స్తుతింపబడును గాక అని పొగుడుతున్నారు. దీన్ని సాతానైన శత్రువుతో నింపబడిపోయిన, సాతాను ఆవరింపబడిపోయిన పరిసయ్యులు, సద్దుకేయులు, దేవునికి వ్యతిరేకమైన కొంతమంది ప్రజలు సాతానైన శత్రువుకు లోబడిపోయి ఈ పొగడతలు ఇష్టం ఉండట్లేదు. అక్కడున్న బ్యాచ్ ఎవరిదే? వీళ్ళు పొగిడించుకోవాలి. గాడిద మీద వస్తున్న రాజు ఎవరండి? యేసురాజు. యేసురాజు వస్తుండగా ఎవరు పెద్ద వెళ్ళాలండి? పరిసయ్యులు ముందెళ్ళాలి. పరిసయ్యులు అందరూ నుంచోవాలి లైన్గా. నుంచున్న తర్వాత యేసు ప్రభువే, నువ్వు పెద్ద, ఇక్కడ మీరు పెద్ద, మీకు వందనాలని ఈయన చెప్పాలి. లేకపోతే వీళ్ళందరూ కూడా, విన్న వాళ్ళందరూ కూడా యేసురాజు వస్తుండగా స్వాగతం పలికేది మా పరిసయ్యులకు జయమని చెప్పాలి. అది కోరుకుంటున్నారు వీళ్ళు. ఎవరో ఎంతసేపు నడిపించింది మేమే కదరా, యెరూషలేములోను నడిపించేంత మేమే కదా, యెరూషలేములో ప్రజలు నడిపించేది మేమే, ప్రజలకు మేము సహాయం చేసేది మేమే, ప్రజలకి అండగా ఉండేది మేమే, యెరూషలేము ఆలయాన్ని మెయింటైన్ చేసేది మేమే, పెద్దలం మేమే, ఇక్కడంతా చూసుకునేది మేమే, పనులు కట్టించుకునేది మేమే, ప్రజలకు ఏదైతే అవసరమో అది ఇచ్చేది మేమే అని ఈ ప్రజలందరూ వస్తున్న యేసురాజుతో చెప్తారనుకుంటున్నారంట. ఎవరో ఆ మాట చదవండి. అక్కడ పిల్లలు ప్రభు పేట వచ్చినోడు స్తుతింపబడిన కాకంటే పిల్లలందరూ నోరుమేమని చెప్పు అని అంటున్నారు వాళ్ళు. అంటే వీళ్ళు ఎలా ఊహించుకున్నారు? ఎవరో పరిసయ్యులే మమ్మల్ని నడిపిస్తున్నారు, మాకు ఏది అవసరమో, మాకు ఏది కావాలో సమస్తం మీరే చెప్తున్నారు అని వీళ్ళ కోసం గొప్పలు చెప్తారేమని ఎదురు చూస్తున్నారంట. కానీ అందులోంచి దేవుని ఆత్మ అక్కడ ఉన్న మనుషులను ప్రేరేపించి, దేవుని అవసరం ఎరిగిన వారు, దేవుని శక్తిని ఎరిగిన వారు, దేవుని ప్రభావం చూసిన వారు, దేవుని యొక్క శక్తిలో సాతాను యొక్క పొగడతలను కూల్చివేసి ఆ సాతాను మోసపుచ్చే ఆ సాతాన్ని కాళ్ళతో శీఘ్రంగా తొక్కేసే యేసయ్యనే పొగడతో మొదలుపెట్టారండి. దేవునికి స్తోత్రం చెప్పండి. సాతాను శీఘ్రంగా కాళ్ళతో త్రొక్కివేసే యేసయ్య విజయం చూడాలని చెప్పి వారు ఆ జయం ముందు ఎవరిని పొగుడుతున్నారు? దేవాతి దేవుడు పంపిస్తున్న యేసు ప్రభుని పొగుడుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. జయం చూడవలసిన వారు, విజయం వైపు పరిగెట్టవలసిన వారు ముందుగా ఎవరిని స్తుతించాలి? విజయాన్ని ఇచ్చే దేవుణ్ణి జయం ముందు స్తుతించాలి. ఈ జయానికి విజయానికి మధ్యన ఏముంది? పొగడుతుంది. ఆ పొగడత ఏమై ఉంది? యేసు క్రీస్తుని పొగిడే నువ్వు విజయాన్ని చూడాలి. విజయానికి హీరో యేసు ప్రభు. 2 దినవృత్తాంతం 20:21 అండి. యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచిరి. వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందు నడుచుచు యెహోవా కృప నిరంతరమును ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుట వారిని నియమించెను. దేవుని స్తోత్రం. యెహోషాపాతు నడిపిస్తున్నాడు. జయానికి విజయానికి మధ్యలో ఉన్నదేంటని చెప్పాను? పొగడతలు ఉన్నాయి. ఈ విషయం ఎవరికి తెలుసు? యెహోషాపాతుకు బాగా అనుభవం ఉంది. అనుభవం ఎందుకు వచ్చింది? ఆయన ఏం చేశాడు? యెహోషాపాతు ఇక్కడ ఏం చేశాడు? ఇప్పుడు చదివించాను కదండి. ముందుగా జయం చూసి ముందు ఎవరిని పెట్టాడండి? పాటలు పాడేవారిని, స్తుతించేవారిని పెట్టాడంట. చెప్పులు కూడా దీని మేము పచ్చండి. ఎవరిని పెట్టాడు? పాటలు పాడేవారిని, స్తుతించేవారిని, ఆరాధించేవారిని, వారంతా ఒక గ్రూప్గా తయారు చేసి వారిని జయానికి ముందు పెట్టాడంట. ఈ యొక్క పొగడతలు ఎవరి? దేవుణ్ణి పొగడాలనే ఒక ఆశతో, దేవుని స్తుతించాలనే ఆశతో, దేవుణ్ణి మహింపరచాలనే ఆశతో, దేవుణ్ణి మహింపరిచిన ప్రతి ఒక్కరు కూడా విజయాన్ని చూస్తారన్న ఆ సంకేతము యెహోషాపాతుకి ఎలాగొచ్చింది? అది కావాలి. యెహోషాపాతుకి ఎలాగొచ్చిందండి? అహాబు జయం వైపు పరిగెడుతున్నప్పుడు పొగడతలతో మోసపోతున్నాడు అన్న విషయం యెహోషాపాతు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు 400 ప్రవక్తలతో
నువ్వు పొగడ్తలో మునిగిపోతున్నావు రాజా. 400 మంది ప్రవక్తలు వచ్చి నిన్ను పొగుడుతున్నారు. నువ్వు రామోత్కిలాత్ పట్టుకుంటారని అబద్ధం చెప్తున్నారు. నాకు నమ్మకం కలగట్లేదు. ఎన్ని పొగడ్తల్లాగా ఉన్నాయి. ఒక్కసారి దేవుడు నమ్ముకున్న ప్రవక్త ఎవరైనా ఉన్నారు ఇక్కడ అని అడిగారంట. ఎవరు అడిగారు ఆ మాట? యెహోషాపాతు అడిగాడు. యోధా రాజు అయినా యెహోషాపాతు అడిగాడు. ఏమని అడిగాడు తెలుసు? అదే ఇందాక చదివాం కదా. అహబ్బా, ఈ 400 మంది నిన్ను పొగుడుతున్నారు. నాకు ఇదేదో డౌట్గా ఉంది. ఇది పొగడతల్లాగా ఉంది. ఇది సాతాను మోసపుచ్చబోతుంది. జాగ్రత్త. ఇక్కడ నీతిమంతుడైన సేవకుడు ఎవరు లేరా అని అడిగితే మికాయా అని ఒకడు ఉన్నాడు, అది నాకు వ్యతిరేకంగా మాట్లాడతాడని చెప్పింది ఎవరండి? ఆహాబ్. యెహోషాపాతు అన్నాడంట, నీకు వ్యతిరేకంగా మాట్లాడతానంటే అతను ఎవరు? నిజాయితీ పరుడు, అతను రమ్మన్నాడంట. డబ్బులు కొడుతూనే. నిజాయితీ పరుడు మాటలు చాలామందికి ఎక్కువండి. ఎక్కువ కరెక్ట్గా చెప్తే ఎవరు వినరు. పొగడ్తలో నువ్వు సూర్యుడువు, నువ్వు వీరుడు అంటే ఆ ప్రవక్తలకు ఎంత ఇచ్చాడో తెలియదు. ఎవరో ఆహాబు చాలా ఇచ్చి ఉంటాడు కదా. దాన్ని గ్రహించాడు యెహోషాపాతు. యెహోషాపాతు నిజంగా గ్రహించినాడు కనుక జయం వైపు వెళ్తున్నాడంట. జయాన్ని చూడాలనుకున్నాడంట, విజయాన్ని చూడాలనుకున్నాడంట. జయాన్ని మొదలుపెట్టాడంట. జయాన్ని మొదలు పెడుతుంటే విజయానికి జయానికి మధ్యలో ఉన్న ఆ పొగడత ఎవరికి ఇవ్వాలనుకున్నాడంట? దేవుని మహింపరచాలనుకున్నాడంట. దేవుని మహింపరచాలనుకున్న యెహోషాపాతు దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి ఒక బృందాన్ని ఎదురు నడిపించాడంట. ఆ బృందం ఆరాధిస్తుండగా, ప్రభుని మహింపరుస్తుండగా అక్కడ శత్రువులు ఎవ్వరు కూడా నిలవలేదని రాయబడి ఉంది. అక్కడ శత్రువులు ఒక్కరు కూడా నిలవలేకపోయారంట. శత్రువులు అందరూ కూడా నశించిపోయారంట. ప్రతి ఒక్కరిని కూడా నశింపచేశారంట. శత్రువు అనే సాతాన్ని తరిమి కొట్టారంట. దేవునికి స్తోత్రం అని చెప్పండి. శత్రువైన సాతాన్ని ఎలాగ నువ్వు తరిమి కొట్టగలుగుతావు అంటే దేవుణ్ణి మహింపరుచున్నాడు. శత్రువైన సాతాన్ని నిన్ను మోసపరచదో, నువ్వు తరిమి కొడితే అది పారిపోతుంది. దేవునికి స్తోత్రం అని చెప్పండి. మనం ఎలా తరిమి కట్టాలంటే మనలో కొరడాలక్కర్లొద్దు, బెత్తాలక్కర్లొద్దు, జువ్వలక్కర్లొద్దు, కత్తులక్కర్లొద్దు, కటార్లక్కర్లొద్దు, కానీ నువ్వు నిత్యము దేవుని మహింపరుస్తూ ఉండాలి. చెప్పలు కూడా దేవుని మహింపరు. నువ్వు నిత్యము దేవుని మహింపరుస్తూ ఉండాలి. నిత్యము నువ్వు దేవుని స్తుతిస్తుండాలి. చిన్నదానికి కాదానికి కూడా ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలాగా దేవునికి స్తోత్రము, దేవునికి స్తోత్రము, దేవునికి స్తోత్రము. కష్టంలో దేవునికి స్తోత్రము, శ్రమలో దేవునికి స్తోత్రము, బాధల్లో దేవునికి స్తోత్రము, నీరసంలో దేవునికి స్తోత్రము, అప్పుల్లో దేవునికి స్తోత్రము. ఏదైనా జయాన్ని కలిగించేది, విజయం వైపు నడిపించేది ఆ మధ్యలో ఉన్న ఆ దేవుని మహిమ. దేవునికి స్తోత్రం అని చెప్పండి. దేవుణ్ణి పొగడాలంతే. నువ్వు దేవుణ్ణి ఒక్కడనే పొగడాలి. దేవుణ్ణి ఒక్కడనే నువ్వు మహింపరచాలి. దేవుణ్ణి ఒక్కడనే స్తుతించాలి. నువ్వెవరిని పొగడడానికి వీల్లేదు. దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఆరాధించడానికి సమయం ఎక్కువ ఇవ్వాలంట. మనం ఆ ఎరుకో కూడా ఎందుకు పడిపోయిందండి? దేవుణ్ణి స్తుతించడం వలన. మీకు అర్థమైంది? దేవుణ్ణి స్తుతించడం వలన యేసు ప్రభు విజయాన్ని చూశాడా లేదా చెప్పండి. యేసు ప్రభు విజయాన్ని చూశాడండి. ఆయన జయము జయము అని వస్తుంది. ఆ జయం ముందు ఏమి నడుస్తుందండి? దేవుని మహిమ నడుస్తుంది. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఆయన రాజుగా ఆ గాడిద మీద ఎంటర్ అయిన వెంటనే, ఆ యెరూషలేములోకి ఎంటర్ అయిన వెంటనే ఆయన ముందు ఏమి నడుస్తుందండి? ఆయన ముందు ఏమి నడుస్తుందండి? ఏ పొగడత నడుస్తుందండి? ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, దేవాతి దేవుడు స్తుతింపబడిన గాక, ఈ రాజును పంపించిన దేవుడు స్తుతింపబడిన గాక, ఇడిపించే రాజును పంపించిన దేవుడు స్తుతింపబడిన గాక, యేసును పంపించిన రాజు స్తుతింపబడిన గాక, యేసును పంపించిన దేవాతి దేవుడు స్తుతింపబడిన గాక. యేసును జయం వైపు నడిపించి విజయాన్ని చూపించి మమ్మల్ని అందరినీ విజయంలో కూర్చోబెట్టే ఆ దేవాతి దేవుడు పరలోకపు తండ్రి స్తుతింపబడును గాక అని మహిమపరచబడుతున్నప్పుడు యేసు ప్రభు ఏం చూశాడండి? విజయాన్ని చూశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎరుకో గోడ లాంటి ఆ శత్రువైన సాతాను కూలిపోయిందంట. రోమాపత్రికలో రాయబడింది. శత్రువైన సాతాన్ని యేసు ప్రభు విజయంతో ఏం చేశాడంట? ఆ మహిమతోను ఆ స్తుతులతోను యేసు ప్రభు ఏం చేశాడంట? క్రాళ్ళతో శీఘ్రంగా తొక్కేశాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు కోసం మత్తయి సువార్త 27 అధ్యాయంలో ఏమని రాయబడిందండి? 63లోను, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3వ దినమైన తర్వాత నేను లేచేదని చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయి ఆజ్ఞాపించుము. దేవునికి స్తోత్రం. 28:6 ఆయన ఇక్కడ లేడు చెప్పినట్లు ఆయన లేచాడు. ఆయన ఏం చేశారంటే బంధించారంట. యేసు ప్రభు మరణించిన తర్వాత యేసు ప్రభుని సమాధిలో పెట్టిన తర్వాత కూడా బంధించారంట. ఎందుకు బంధించారు? ఇతను 3వ రోజున లెగుతాడని చెప్పి శపథం చేశాడు. ఆ శపథము నెరవేర్చడానికి శిష్యులు ఆ బాడీని తీసుకెళ్ళిపోయి బ్రతికించేస్తారేమో. ఆ బాడీని తీసుకెళ్లకుండా సమాధిని కూడా మీరేం చేయాలంట? బంధించండి, అక్కడ కావాల మనుషులను పెట్టండి అన్నారంట. అంటే శత్రువైన సాతాను ఏం చేసిందండి? యేసు ప్రభుని బంధించడానికి ట్రై చేసింది. యేసు ప్రభు ఆ భూమిని చీల్చుకుని విజయంతో లేచాడు. దేవునికి స్తోత్రం అని చెప్పండి.
యేసుప్రభు భూమిని చీల్చుకుని వచ్చాడు. యేసుప్రభు భూమిని చీల్చుకుని అక్కడ లేడు. ఎక్కడ పాతి పెట్టారో అక్కడ లేడు. ఆయన అక్కడ లేడంట. ఎక్కడున్నాడండి? చీల్చుకుని వచ్చిన వాడు ఎక్కడున్నాడండి? దేవుని మహిమతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు అలా జరిగింది? ఆయన అక్కడ ఉండకపోవడానికి కారణం ఏంటి? ఆయన జయం ముందు ఏమి నడిచిందంట? దేవుని మహిమ నడిచింది. దేవుని స్తుతించే వారిగా ఉండాలి. మనం ఏదైనా విజయాన్ని చూడాలన్నా, ఏదైనా విజయాన్ని మనం పొందాలన్నా, జయం వైపు మనము పరుగు తీసినప్పుడు, అంటే జయం అంటే ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక లక్ష్యం, అంతే కదండి. సాధించబోతున్న ముందు జరిగేది జయము, అంతే కదా. ఆ పొగడత జయం అనేది, నువ్వు జయించాలి, నువ్వు విజయంతో తిరిగి రావాలి అని పొగడత. అది ఆ పొగడత ఎవరికి వెళ్ళాలి? దేవునికి వెళ్ళాలి. నాకు విజయాన్ని ఇచ్చే దేవునికి స్తోత్రము, నన్ను నడిపించే దేవునికి స్తోత్రము, నన్ను కాపాడే దేవునికి స్తోత్రము, నా వ్యాపారం నిలబెట్టే దేవునికి స్తోత్రము, నా ఉద్యోగాన్ని కాపాడే దేవునికి స్తోత్రము, నా చేతి పనిని దీవించే దేవునికి స్తోత్రము, నా ఇంటి పనులు దీవించే దేవునికి స్తోత్రము, నా ప్రయాణంలో ఆ క్షేమం ఇచ్చే దేవునికి స్తోత్రము, నా కష్టంలో నన్ను బలపరిచే దేవునికి స్తోత్రము, నా ఇబ్బందుల్లో నన్ను ఇబ్బందుల నుంచి లేవనెత్తే దేవునికి స్తోత్రము. యేసు ప్రభు నన్ను విడిపించిన దేవుడు కనుక, ఆయన విమోచకుడు కనుక, నన్ను ప్రతి దాంట్లోంచి విమోచించగల శక్తి గల మా యేసయ్యకు స్తోత్రము అనాలంట. మన శత్రువైన సాతాన్ని అనగొట్టేలాంటి దేవునికి స్తోత్రం చెప్పండి. అది పొగడతలతో నింపేస్తుంది. నువ్వేదైనా సాధించగలుగుతావు, నువ్వేదైనా చేయగలుగుతావు. ఇదంతా లోకపు మాటలో, అది సాతాను మాటలో. నువ్వేమీ చేయలేవు, నువ్వేది సాధించలేవు. చేసేది దేవుడు ఒక్కడే. నువ్వు నిలబడలేవు, నేను నిలబెట్టి దేవుడు ఒక్కడే. నువ్వు కాపాడబడలేవు, కాపాడేది దేవుడు ఒక్కడే. నువ్వు రక్షించబడలేవు, రక్షించేది దేవుడు ఒక్కడే. నువ్వు లేవలేవు, లేపగలిగిన వాడు దేవుడు ఒక్కడే. నువ్వు సాధించలేవు, సాధించగలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఆయన స్తుతించాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయన కొనియాడాలి. అప్పుడు విజయాన్ని చూస్తావు, అప్పుడు విజయాన్ని చూస్తావు, అప్పుడు విజయాన్ని చూస్తావు, అప్పుడు విజయం వైపు నడిపింపడతావు. విజయానికి మధ్యలో నడిచేది పొగడతలు. ఆ పొగడతలు ఎవరికై ఉండాలి? క్రీస్తుకై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా మేము పొగిడి దేవుని మహింపరిచి విజయాన్ని చూస్తామని ప్రార్థన చేసుకుందాం.